హైదరాబాద్ కుత్బుల్లాపూర్ వైష్ణవి కాలనీలో నిన్న రాత్రి గణపతి ఆలయంలో దొంగలు చొరబడి అక్కడ ఉన్నటువంటి హుండీలోని డబ్బులు తీసుకువెళ్లారు. దాదాపుగా అక్కడ ఉన్నటువంటి అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా హుండీలో 25,000 నగదు ఉందని, వాళ్ళు కూడా హుండీలోకి డబ్బులను కూడా పక్కన ఉన్నటువంటి అడవిలోకి తీసుకువెళ్ళి పగలగొట్టి డబ్బులంతా కూడా తీసుకువెళ్లారని కూడా అక్కడ ఉన్నటువంటి పూజారులు చెప్తున్నారు. అయితే నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది కూడా అంత సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే స్థానికులు చెప్తున్నటువంటి ప్రకారం ఎక్కడైతే 3 రోజులుగా అంటే నిన్న రాత్రి ఆదివారం కూడా గణపతి ఆలయంలో దొంగతనం జరిగిందని, దానికి ముందు కూడా 3 రోజుల వరకు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లలో కూడా దొంగలు చొరబడ్డారని, దొంగతనాలు కూడా విపరీతంగా పెరిగిపోయారని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇది వరకు కూడా అటు పోలీసుల పెట్రోలింగ్ విపరీతంగా ఉండేదని, పోలీసులు కూడా ఎప్పుడు నైట్ పూట పెట్రోలింగ్కి వచ్చేవారని కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు పోలీసులు అనేది గత నెల నుంచి కూడా పెట్రోలింగ్కి రావడం లేదని, పెట్రోలింగ్కి రాకపోవడం వల్లే అక్కడ ఉన్నటువంటి కుత్బుల్లాపూర్లోని కాలనీలో కూడా విపరీతంగా దొంగలు పడుతున్నారని కూడా స్థానికులు చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కూడా నిన్న రాత్రి గణపతి ఆలయంలో జరిగినటువంటి ఆ దొంగతనం ఏదైతే ఉందో అదంతా కూడా సీసీటీవీలో రికార్డ్ అవ్వడం వల్ల కూడా ఇదంతా బయటికి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పుకొస్తున్నారు, పోలీసులు అజాగ్రత్తగా ఉంటున్నారని, కనీసం పెట్రోలింగ్ కూడా రావడం లేదని, ఇది వరకు అయితే పెట్రోలింగ్కి వచ్చేవారని, ఇప్పుడు కనీసం పెట్రోలింగ్ కూడా రావడం లేదంటూ కూడా, అందువల్లే దొంగలు విపరీతంగా పెరిగిపోయారని, స్థానికులు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లలో కూడా గతంలో 3 సార్లు అటు దొంగలు చొరబడ్డారని, ఇది 4వ సారని, అది కూడా గుడిలో ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి హుండీని కూడా తీసుకెళ్లారని, దొంగతనాలు చేస్తున్నారని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, అయితే ఇది వరకు అంటే నగరంలో కూడా చాలా వరకు క్రైమ్ రేట్ అనేది పెరుగుతూ వస్తుంది. అక్కడక్కడ కూడా ఆకతాయిలు అటు బండ్ల మీద కూడా స్టంట్లు చేస్తూ వస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వారిపైన అటు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అయితే దీనివల్ల కూడా దొంగలు అనేది హైదరాబాద్ నగరంలో విపరీతంగా పెరిగిపోతున్నారు. గతంలో చూసుకున్నట్లయితే పెట్రోలింగ్ వెహికల్స్ అనేవి కూడా ఒకదాని తర్వాత అంటే నైట్లో 12 తర్వాత కూడా పెట్రోలింగ్ జరుగుతూ ఉండేది. కానీ నగరంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే క్రైమ్ రేట్ అదే విధంగా పెరిగిపోతుంది, దొంగతనాల సంఖ్య కూడా అదే విధంగా పెరుగుతూ వస్తుంది. అయితే దీనిపైన పట్ల కూడా అటు నగరంలో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అటు దొంగతనాలని విపరీతంగా పెరగడం వల్ల కూడా అటు పోలీసులు అసమర్థత అనేది ఇక్కడ వ్యక్తం అవుతుందని కూడా స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి దొంగతనాలు అనేవి అటు 3 రోజులుగా జరుగుతున్నాయి, కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, కనీసం పెట్రోలింగ్ కూడా రావడం లేదని కూడా అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అటు నగరంలో కూడా ఎక్కడ చూసినా నైట్ టైం పెట్రోలింగ్ వెహికల్స్ అనేవి కనబడడం లేదు. అందువల్ల అటు విచ్చలవిడిగా బైకులు తీసుకొని రోడ్ల మీదకు వెళ్ళి స్టంట్లు చేస్తున్నారు. చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో పోలీసులు కూడా వాళ్ళని పట్టుకున్న సమయంలో కూడా వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి కూడా దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో, నగరంలో కూడా పోలీసులు వ్యవస్థ అనేది కూడా ఒక కన్నేసి ఉండాలి. కానీ ఇప్పటి వరకు కూడా చాలా వరకు హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే క్రైమ్ రేట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది సమయంలో అసలు పోలీసులు పెట్రోలింగ్కి నైట్ టైంలో వస్తున్నారా రావట్లేదా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. అయితే నగరంలో ఎక్కడ చూసినా సరే నైట్ టైం ఇది వరకు చూసుకున్నట్లయితే అటు నైట్ టైంలో ఎలా ఉండేది కాదు. 12 తర్వాత కూడా చాలా మంది బయటకు వచ్చినట్లయితే పోలీసులు వాళ్ళని ప్రశ్నించేవారు, ఎందుకు ఈ టైంలో బయటికి తిరుగుతున్నారు అని. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు పెట్రోలింగ్ వెహికల్స్ అనేవి కూడా ఎక్కడా కనిపించడం లేదు. చాలా మంది కూడా అటు పెట్రోలింగ్కి రావాలి అంటే పెట్రోల్ కొరత ఉంది కాబట్టి పోలీసులు బయటికి రావడం లేదా అనే దాన్ని కూడా లేవలెత్తుతున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా ఏవైతే దొంగతనాలు పెరిగిపోతున్నాయో, క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుందో దానిపైన కూడా అటు హైదరాబాద్ నగరం పోలీసులు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా వినబడుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.